హాయ్, అందరికీ నమస్తే. తెలంగాణలో ఇప్పుడు ఏం నడుస్తుంది అంటే పొలిటికల్ ప్రొటెస్ట్ నడుస్తుంది అని చెప్పొచ్చు. ఈ కామెంట్ నేను ఎందుకు చేశానంటే వీడియో మొత్తం చూడండి, మీకే అర్థమవుతుంది. కొండా సురేఖ కూతురు కొండా సుష్మిత రేవంత్ రెడ్డిపై ఇప్పుడు ఇంత రెచ్చిపోయి మాట్లాడాల్సిన అవసరం ఏముంది అసలు? తెలంగాణలో ఇప్పుడు అసెంబ్లీ ఎలక్షన్స్ ఉన్నాయా? లేవుగా. పోనీ పరకాలలో ఉప ఎన్నిక ఏమైనా నచ్చిందా? అది కూడా కాదుగా. సో మరి కొండా సుష్మిత ఆ రేంజ్లో రెచ్చిపోయి నెక్స్ట్ ఎలక్షన్లో నేనే నిలబడతాను, నెక్స్ట్ ఎలక్షన్లో నేనే గెలుస్తాను, ఆ తర్వాత 20 సంవత్సరాలు నేనే ఎమ్మెల్యేగా ఉంటాను అని చెప్తుంది. కానీ ఇప్పుడు ఏమైనా ఎలక్షన్స్ ఉన్నాయా? అప్కమింగ్ నెక్స్ట్ మంత్ ఏమైనా ఎలక్షన్స్ ఉన్నాయా? లేవు కదా. మరి ఇప్పుడు ఇంత హాట్ కామెంట్స్ గల కారణం ఏంటి? ఈ వీడియో చూడండి, పొలిటికల్ ప్రొటెస్ట్ ఏంటో మీకే అర్థమవుతుంది. కొండా సుష్మిత గారి మాటలు విన్న తర్వాత ఒక క్వశ్చన్. తెలంగాణలో పాలిటెక్నిక్ విద్యార్థులందరూ రోడెక్కి ఏమంటున్నారంటే ఎస్బీ టెట్టే ముద్దు, శక్తి స్కీమ్ వద్దు అంటున్నారు. బికాజ్ ఆఫ్ మేము చదువుకునే వయసు, మేము చదువుకుంటాము అంతేగాని తప్ప మేము మినీ కంపెనీలలో ఉడిగం చేయాల్సిన అవసరం లేదు అని చెప్పి చెప్తున్నారు. సో ఒక పెద్ద కథనే ఉంది. ఇది యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ, ఇది రేవంత్ రెడ్డి యొక్క పర్సనల్ ప్రాజెక్ట్. అప్పుడప్పుడు మనోడు అంటుంటాడు స్కిల్ ఇండియా యూనివర్సిటీ ప్రారంభించి మీకు గొప్పగా విద్యను అందిస్తాము, అదేవిధంగా ఇంజనీరింగ్ స్టడీ మొత్తం క్రిమినల్ వేస్ట్, ఇట్లాంటి వర్డ్స్ అన్నీ మనం గతంలో రేవంత్ రెడ్డి నోటి నుంచి విన్నాయే. సో ఈ అన్నిటికీ దీనికి ఏం సంబంధం ఉంది అనేది నేను ఇప్పుడు ఒక చిన్న ఎక్స్ప్లెనేషన్లో నేను చెప్తా. తెలంగాణలో ఉన్న పాలిటెక్నిక్ విద్యార్థులందరూ కూడా రోడ్లెక్కి మాకు పాలిటెక్నికే కావాలి అని చెప్పేసి ధర్నాలు చేస్తున్నారు కదా. సో ఇంతకుముందు ఢిల్లీలో జంతర్ మంతర్లో ఏం జరిగింది? నీట్ పేపర్ లీక్ అయితే స్టూడెంట్ ప్రొటెస్ట్ అనేది ఏ రేంజ్లో జరిగిందో దేశం మొత్తం చూసింది. అక్కడికి రాహుల్ గాంధీ వెళ్ళిండు. రాహుల్ గాంధీ వెళితే ఎఫెక్ట్ ఓల మీద పడ్డది, కేంద్ర ఎడ్యుకేషన్ మినిస్టర్ ధర్మేంద్ర ప్రధాన్ మీద పడ్డది, రాజీనామా చేయాల్సి వచ్చింది. సో ఇక్కడ ఎగ్జాక్ట్లీ అదే జరుగుతుంది. పాలిటెక్నిక్ విద్యార్థులు మొత్తం రోడ్లెక్కి ధర్నాలు చేస్తే ఈ స్టూడెంట్ ప్రొటెస్ట్ ఇట్లా హై అయితే కొన్ని విద్యార్థి సంఘాలు ఆల్రెడీ పాలిటెక్నిక్ విద్యార్థులకు మద్దతు ఇస్తున్నాయి. ఫ్యామిలీ బయటకు వచ్చేసింది, రేవంత్ రెడ్డి మీద హాట్ కామెంట్స్ చేస్తుంది. ఎగ్జాక్ట్లీ ఏం జరుగుతుంది అని అంటే పొలిటికల్ ప్రొటెస్ట్ జరుగుతుంది. ఒకవేళ స్కిల్ ఇండియా యూనివర్సిటీ ఇట్లా ఆగితే అది ఎవరికి ఇంపాక్ట్? రేవంత్ రెడ్డికే ఇంపాక్ట్. ఎందుకంటే ఈ యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ అనేది ఇది రేవంత్ రెడ్డి యొక్క పర్సనల్ ప్రాజెక్టు. సో దీని ఇంపాక్ట్ ఉండొద్దు అంటే ఏం చేయాలి? ఇమ్మీడియట్గా మన పార్టీ నుంచే ఎవరో ఒకరు మాట్లాడాలి. అదే జరిగింది ఇక్కడ, ఎగ్జాక్ట్లీ అదే జరిగింది. అది పాలిటెక్నిక్ స్టూడెంట్స్ నుంచి పబ్లిక్ మైండ్ని డైవర్షన్ చేసిరు, సక్సెస్ఫుల్గా డైవర్షన్ చేసిరు. బికాజ్ ఆఫ్ ఇప్పుడు పాలిటెక్నిక్ స్టూడెంట్స్ గురించి ఎవరు మాట్లాడతలేరు తెలంగాణలో. ఎవరి గురించి మాట్లాడుతున్నారు? కొండా సురేఖ ఫ్యామిలీ, కొండా సుష్మిత వ్యాఖ్యలు, అలాగే కొండా సురేఖ యొక్క మంత్రి పదవి బర్తరఫ్. వీటి చుట్టే మీడియా తిరుగుతుంది. పాలిటెక్నిక్ స్టూడెంట్స్ ప్రొటెస్ట్ గురించి ఏ ఒక్కరు కూడా మాట్లాడతలేరు. సో ఇక్కడ 100% ఎవరు ప్రొటెస్ట్ అయ్యారు? పొలిటికల్ ప్రొటెస్ట్, రేవంత్ రెడ్డి ప్రొటెస్ట్ అవుతుంది. దాని నుంచి రెండోది ఏంది? యూకేకి వెళ్ళిండు, పర్సనల్ ప్రోగ్రామ్స్ ఉన్నాయి. మన అక్బరుద్దీన్ ఓవైసీ డాక్టర్ మ్యారేజ్ ఎట్సెట్రా అట్లాంటివన్నీ చూసుకున్నాడు. ఆ నుంచి యూఎస్కి వెళ్ళాలి. మళ్ళీ ఆ ప్రోగ్రామ్ క్యాన్సిల్ అయింది. అది ఎందుకు క్యాన్సిల్ అయిందో రేవంత్ రెడ్డికి తెలియాలి, అది ఎందుకు క్యాన్సిల్ అయిందో ఆ సీఎం ఆఫీస్కే తెలియాలి, ఆఫీసర్స్కే తెలియాలి. సో సోషల్ మీడియా ఆల్సో మీడియా వీళ్ళందరూ ఒక రకమైన ఫోకస్ ఉంటుంది. తెలంగాణ మొత్తం ఒక సీఎం ఆఫీస్ నుంచి ఒక ముఖ్యమంత్రి గారి ఒక ప్రోగ్రామ్ డీటెయిల్స్ రిలీజ్ అయిన తర్వాత దాంట్లోకి సడన్లీ యుఎస్ ప్రోగ్రామ్ క్యాన్సిల్ అవ్వడము అనేది ఒక పెద్ద మైనస్. దాన్ని పెద్ద హై చేసారు, పెద్ద హైప్ తీసుకపోయారు దాన్ని. అది ఇప్పుడు షార్ట్ మనకి ఇది పడ్డది. దాని నుంచి మనోడు మళ్ళీ ప్రొటెస్టే 100% అతడు సక్క ఇంటి అతడు ఇంకా ఇక రేవంత్ రెడ్డి అసలే గుంపు మేస్త్రి, అసలే సగం నాలెడ్జ్. అంటే ఆ ప్రోగ్రామ్ క్యాన్సిల్ అవ్వడం అనేది ఆయన
ఇంకా 70 స్క్రీన్లో చూసే పరిస్థితి వచ్చింది. సో దాని నుంచి సేఫ్ సైడ్ 100%. మళ్ళీ ఏంటిది పొలిటికల్ ప్రొటెస్ట్ జరిగిన కథ. దీనిపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. అలాగే ఇలాంటి మరెన్నో మంచి అనాలసిస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.